కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సాక్షిగానే పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలుగు చేసుకుని పరిస్థితిని కార్యకర్తలకు సర్ది చెప్పారు. అంతర్గత విభేదాలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సాక్షిగానే పార్టీ శ్రేణులు ఏ విధంగా బాహాబాహీకి దిగాయో మనం చూస్తున్నాం విజువల్స్ ద్వారా 10 స్క్రీన్ పై. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, అటు సీనియర్స్ కు గుర్తింపు ఇవ్వడం లేదని కార్యకర్తలంతా కూడా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలుగు చేసుకుని పరిస్థితిని సద్దుమణిగే ప్రయత్నం చేశారు. అయితే అంతర్గత విభేదాలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందే ఇరు వర్గాలు కూడా ఆందోళనకు దిగి ఒకరిపై ఒకరు దూషణలకు దిగాయి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక సమావేశాన్ని ఈ రోజు డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆహ్వానించారు. అయితే ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన దిగారు. దీంతో ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య ఆపోజిషన్ వర్గం, అదేవిధంగా కొంత పార్టీకి లాయల్ గా ఉండేటువంటి వర్గీయులంతా కూడా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు వినకుండా తమకు అన్యాయం జరుగుతుంది, పార్టీలో ఇంతకాలం జెండా మోసినందుకు తమకు ఇదేనా ఇచ్చే ప్రయారిటీ అని చెప్పి వారంతా కూడా అసంతృప్తి వెలుగక్కడం జరిగింది. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం అతను నెలకొందని చెప్పుకోవచ్చు. తమకు కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ కేటాయింపులో చాలా అన్యాయం జరిగింది. దీంతో పాటు పార్టీకి సీనియర్లుగా ఉన్నటువంటి గుర్తింపు ఇవ్వడం లేదు, మాజీ కార్పొరేటర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది అసంతృప్తివాదులు చెబుతున్నటువంటి ఆరోపణ. దీంతో కాంగ్రెస్ లో మరొకసారి వర్గ విభేదాలు కావచ్చు, అంతర్గత విభేదాలు కావచ్చు, ఇవన్నిటి కూడా మరోసారి రచ్చ చేస్తున్నాయి. ఎప్పుడు డీసీసీ కార్యాలయం వేదికగా జరిగినటువంటి సమావేశం అంతా కూడా చాలా ఏదో ఒక గొడవతోనే ముగుస్తుంది. ఈ రోజు కూడా జరిగినటువంటి సమావేశం కూడా నాయకుల మధ్య పరస్పర విభేదాలు, అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా బయటపడడంతో ఈ రోజు కూడా గొడవ జరిగింది. పరస్పర విమర్శలు చేసుకున్నారు, వాగ్వాదాన్ని దిగారు. అయినా కూడా అసంతృప్తివాదులను అక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారిని అంతా కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కూడా వారితో వారించే ప్రయత్నం చేశారు. కొంచెం వెనక్కి తగ్గాలి, డిసిప్లిన్ గా ఉండాలి, అందరికీ న్యాయం జరుగుతుందని వారు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా మంది కూడా అసంతృప్తితోనే ఆ సమావేశం నిర్వహించడం జరిగింది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.